ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. నర్మదా నది పుష్కర సందర్భంగా గురు భగవానుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. మే 1వ తారీఖు 2024 నుండి ఏడాది కాలము వృషభ రాశిలో గురు భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. అంటే దేవగురు బృహస్పతి అనగా దేవతలకే గురువు కనుక ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం రావడం జరుగుతుంది. అలాగా ఆ నదికి మళ్ళీ తిరిగి 12 సంవత్సరాలకు పుష్కర స్నానం చేయడం జరుగుతుంది. కనుక ఈ నర్మదా నదికి 12 సంవత్సరముల తర్వాత గురువు అక్కడ వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల నర్మదా నదిలో పుష్కరాలు జరుగుతున్నాయి. కనుక ఈ యొక్క నర్మదా నది ఎక్కడ పుడుతుంది అయ్యా అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంట్ అనే ప్రాంతంలో జన్మించి ఆ మధ్యప్రదేశ్ అంతా ప్రవహిస్తూ ఓంకారేశ్వర జ్యోతిర్లింగేశ్వర క్షేత్రంగా అక్కడ ప్రవహిస్తూ తదనంతరము అనేక నదులలో కలిసి సముద్రాల్లో కలవడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా పుష్కర స్నానాన్ని ఆచరిద్దాం. ముక్కోటి దేవతలు స్నానం చేయడానికి వస్తారు కనుక వారి ఆశీస్సులు మనం కూడా పొందుదాం. గురువు యొక్క ఆశీస్సులు మనం కూడా పొందుదాం. కనుక వీలైనంత వరకు మనిషికి కింద 16 పనులు పైన 16 పనులు ఎలా ఉంటాయో వీలైతే 32 పుష్కర స్నానాలు చేయడం యోగం. కుదరలేదు కనీసం 16 షోడశ అంటారు. దేవోపచారము, శక్తి ఉపచారము, భక్తి ఉపచారం, మన ఉపచారము 4 నలుగులు కలిపితే 16 ఎలా అవుతాయో షోడశ అనగా గురువు యొక్క సంఖ్య కూడా 16 అనేది ఉంటుంది. వీలైనంత వరకు మనం పుష్కర స్నానాలు చేద్దాం, ఆధ్యాత్మిక చింతనను పొందుదాం. ఎవరి యొక్క జాతకంలో గురువు లగ్నంలో ఉన్నారు ఆధ్యాత్మిక చింతన, 2వ స్థానంలో ఉన్నారు ధనలాభం, 3వ స్థానంలో ఉన్నారు తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు ఆశీస్సులు, అర్ధాష్టమంలో ఉన్నాడు అన్నింటా ఇబ్బందులు, సంతాన స్థానంలో గురువు ఉన్నాడు మంచి పుత్రికా సంతాన యోగం, పిల్లల ద్వారా వీరికి యోగం. 6వ స్థానంలో గురువు ఉన్నాడు రుణభయం, రోగభయం, శత్రుభయం. 7వ స్థానంలో గురువు ఉన్నాడు విదేశానము, వాహన సౌఖ్యము, నూతన వస్త్రాలు. అష్టమంలో గురువు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు, చదువులో చదువుకోకపోవడం, మతిమరుపు, అనేక ఇబ్బందులు. భాగ్యస్థానంలో గురువు ఉన్నారు వివాహ తదనంతరం వీరికి యోగం పట్టడం. రాజ్యస్థానంలో గురువు ఉన్నాడు వృత్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు ప్రాచుర్యం చెందడం. లాభంలో గురువు ఉన్నాడు అన్నింటా మట్టి పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారికి కోట్లు రావడం. వ్యయంలో గురువు ఉన్నాడు ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, సేవా ధార్మిక కార్యక్రమాల్లో జీవనాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. కనుక మన యొక్క జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఎలాంటి విధానాలు పాటిస్తున్నాడు, ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను అనుసరిస్తూ గురువు యొక్క శక్తి పొందగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు ఉదయము ఇంటిని శుద్ధి పెట్టేటువంటి కాల సమయంలో చిటికెడంత పసుపు వేసి తుడిపించడం, పూజా మందిరంలో పసుపుతో అష్టదళ పద్మాన్ని వేయడం, ప్రతిరోజు ఇంట్లో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం, చక్కెర పొంగలి లాంటిది నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం. ప్రతిరోజు ఒక పని మీద మీరు బయటికి వెళ్ళేటువంటి కాల సమయంలో సింహద్వారాల పైన 2 ఆవు పాలను కానీ బర్రె పాలను కానీ నీటి పాల చుక్కలు వేయడం. అలాగా శుభ కార్యక్రమం గుండాను చేయడానికి వెళ్తున్నప్పుడు తీపి పదార్థాలైనటువంటి లడ్డును కానీ మైసూర్ పాకును కానీ ప్రసాదంగా స్వీకరించి వెళ్ళడం. ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దేవాలయంలో అభిషేకం చేసుకోవడం, శనగపప్పుతో కూడుకున్నటువంటి బొబ్బట్లను తయారు చేయించి భక్తులకు ప్రసాదంగా చేయడం. ప్రవహించే నీటిలో ఒక పసుపు రంగు క్లాత్లో ఒక కొబ్బరికాయను ఏర్పాటు చేసి 16 రూపాయి బిళ్ళలను నాణ్యంగా ఏర్పాటు చేసి 16 పసుపు కొమ్ములు అందులో ఉంచి ఒక
సంపూర్ణంగా బృహస్పతి భగవంతుడికి ముడుపు అని చెప్పి 16 రోజులు మీ ఇంట్లో పెట్టుకొని ప్రవహించిన నీటిలో వేయండి, కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మీ యొక్క పిల్లల చదువులు, అభివృద్ధి, గజ సన్మానము, రాజ సన్మానాలను కూడా మీ సొంతం అవడం జరుగుతుంది. ప్రతి గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరించేయండి. ఇంట్లో వీలైనంత వరకు మీరు పడుకునేటువంటి బ్లాంకెట్ కానీ ఇంట్లో పసుపు రంగు ఒక బల్బును ఉంచుకోండి, గురు యోగ్యత కలుగుతుంది. వీలైనంత వరకు చందనం బొట్టును ధరించండి, పసుపు వస్త్రాలను వేసుకోండి. పసుపు రంగు కలిగిన పదార్థాలను దానం చేయగలిగినట్లయితే, శివుడికి పసుపుతో రుద్రాభిషేకం చేసిన, అమ్మవారికి పసుపు రంగు కలిగినట్టు పుష్పాలతో అర్చన చేయడము, స్త్రీమాతలకు పసుపు రంగు కలిగిన గాజులను దానం చేయడం వలన గురు యోగ్యత మీ సొంతమవుతుంది. ఇదల్లా మాకు కుదరదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి వారికి మీరు అనుకుంటున్న మీ యొక్క జన్మ నక్షత్రం రోజున ఇలా పూజ చేసి ప్రసాదంగా ఏర్పాటు చేసి కాళభైరవ సేవకులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన మీ కర్మ అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ కూడా తొలగిపోతుందని చెప్పి గమనించాలి. మేషరాశి వారికి దేవగురు బృహస్పతి నర్మదా నది పుష్కరాల సందర్భంగా 2వ స్థానంలో ధన, వాకు, కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి మంచి యోగదాయకం అని చెప్పి గమనించాలి. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వారు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. స్థిరాస్తులు, చరాస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, సంపూర్ణమైన ధనం అందడం, వీరికి అన్నింటా విజయం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోని నర్మదా నది పుష్కరాల సందర్భంగా సంచారం చేయడం వలన స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, కార్యక్రమాలలో దూర, వాయు, జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో స్నానం, ధ్యానం, దానం, ఆధ్యాత్మికత ఉండడం వలన, సత్ప్రవర్తన వలన మౌనంగా ఉంటూ పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ప్రయాణం చేయగలిగితే స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా బంధువులలో, మిత్రుల్లో, స్నేహితుల గౌరవం మీ సొంతం కాబోతుంది. మితిమీరిన వేగం కానీ ఆవేశం కానీ పనికి రాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి వారికి 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో దేవగురు బృహస్పతి వ్యయంలో సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, విందులు, వినోదాలు, దూర, వాయు, జల ప్రయాణాలు, సత్సంగాలని, పారాయణాలని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది. కనుక కొద్దిపాటి ఖర్చు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఖర్చును నియంత్రించుకుంటూ ఉండబడిన దానిని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూ ప్రయాణం చేయగలిగినట్లయితే దేవతల యొక్క ఆశీస్సులు, మంత్ర సాధన, యంత్ర సాధన వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో నర్మదా నది పుష్కరాల సందర్భంగా లాభస్థానంలో గురు సంచారం చేయడం వలన అద్భుతమైన యోగం వీరి సొంతం కాబోతుంది. స్థిరాస్తులు, చరాస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులకు, ఫ్యాక్టరీ రంగాలలో ఉండబడిన వారందరికీ అపారమైన ధనము వారి సొంతం కాబోతుంది. కనుక ఒకవైపు అష్టమ స్థాన శని ఉండినను ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉన్నందుకు భగవంతుడు మీకు ఇది ఒక పెద్ద వరంగా భావించగలగాలి. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారో మీకు మంచి కాలం ప్రారంభమైంది. ఇలాంటి కాల సమయంలో మేధా దక్షిణామూర్తి స్వామి స్మరణ, కర్మ నివారణ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అదృష్టం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత నర్మదా నది పుష్కరాల సందర్భంగా రాజ్యస్థానంలో గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవారంగ కార్యక్రమాలు, రాజకీయ క్షేత్రాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. కాకపోతే అలాగనే శత్రువులు కూడా పొంచి ఉన్నారు. కనుక గురు బలం కోసం తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పూజ చేయడం, శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారికి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథులు ఎందున గారెలను నైవేద్యంగా ఏర్పాటు చేసినట్లయితే మీకు విపరీతమైన రాజ్యయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో నర్మదా నది పుష్కరాల సందర్భంగా భాగ్యస్థానంలో సంచారం చేయడము
చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. వివాహం కాని వారికి వివాహము, వివాహమైన దంపతులు అన్యోన్యత, స్థిరాస్తులు, చరాస్తులు, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. కనుక ఇంకొంచెం మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే శ్రీ కాళభైరవ స్వామి వారికి గారెలను నైవేద్యంగా ఏర్పాటు చేసి సునకపు మహారాజు గారి మెడలో వేసి దానం చేయగలిగినట్లయితే గురు యోగ్యత మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. తులారాశి వారికి అష్టమ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు సంచారం చేయడము, నర్మదా నది పుష్కరాల సందర్భంగా ఉండడం వలన ఎవరు స్నానం చేసినా చేయకపోయినా తులారాశి జాతకులు తప్పక స్నానం చేసి తీరాలి. ఎందుకనగా అష్టమంలో గురువు దోష ప్రభావం ఉంటుంది కనుక. అదే కాకుండా వీలైనంత వరకు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు గురు స్తోత్రాన్ని పారాయణం చేయడము, ప్రతిరోజు కాళభైరవ స్వామివారికి యథాశక్తిగా గారెలను నైవేద్యంగా ఏర్పాటు చేసి సునకపు మహారాజులకు దానం చేయడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు సంచారం చేయడము, వీరికి కళత్రత స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము, ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన కాళభైరవ స్వామి యొక్క సేవ, కాళభైరవ స్వామి వారికి ముడుపు, కాళభైరవ స్వామి యొక్క హోమ కార్యక్రమం పాల్గొనడం, ఈ 27 రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన గురు యోగ్యత కలిగి వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, విదేశానం వెళ్ళాలనుకున్న వారికి రాజకీయ రంగ కార్యక్రమాలు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. వీలైనంత వరకు ధర్మబద్ధమైన జీవితాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం వలన రుణ భయం, రోగ భయం, శత్రు భయం, కొన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, కాళభైరవ స్వామి వారికి వీలైనంత వరకు గారెలను నైవేద్యంగా ఏర్పాటు చేసి ఆయన మెడలో సమర్పించి కాళభైరవ ముడుపు, కాళభైరవ స్వామి సేవకులకు వీటి దానం చేయడం వలన అన్ని సమస్యలు తొలగిపోయి గురు యోగ్యత ద్వారా మీరు అనుకుంటున్న స్థాయికి ఎదుగుతారు అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, గతంలో సంతానం కలిగిన వారికి విద్య, ఉద్యోగ, వివాహ ప్రయత్నంలో కలిసి రావడం జరుగుతుంటుంది. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి వారికి మీ పేరు పైన, మీ పిల్లల పేరు పైన ఒక సౌభాగ్య ముడుపు, కాళభైరవ హోమము, ఈ 20 రకాల వస్తువులతో దిష్టి కర్మను దానం చేయడము, విశేషమైనటువంటి గారెలను నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన మీకు, మీ పిల్లలకు ఒకవైపు ఏలనాటి శని శివరార్థంలో ఉంది కనుక దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో అర్ధాస్తమ సంచార స్థితి జరగడం, ఒకవైపు ఏలనాటి శని ఉంటూ అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన కొద్దిపాటి గురుబలం లేదు అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో దానం, ధర్మం, ఆధ్యాత్మికతగా జీవనాన్ని పొందగలగాలి. కాళభైరవ స్వామి యొక్క అర్చన, ముడుపు, హోమ కార్యక్రమంలో పాల్గొనడం, దిష్టిని తీయించుకోవడం, అలాగనే ఈ బెల్లము నీళ్ళతో కాళభైరుడికి అభిషేకం చేసుకోవడం, అలాగనే వడలు నైవేద్యంగా ఏర్పాటు చేసి కర్మను దానం చేసుకోగలిగితే శని తీవ్రత, గురు తీవ్రత తగ్గి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, తృతీయ స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆస్తి, అన్నదమ్ములతో స్నేహభావము, అంకితభావంగా ఉండడం, పార్ట్నర్షిప్ వివాహ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అర్థం చేసుకొని మాట్లాడడం, వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండగలగాలి. అప్పుడే మీ యొక్క ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, లేకపోతే సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో బెల్లపు నీటితో కాళభైరుడికి అభిషేకం చేసుకోవడం, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును నీటితో కలిపి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, కర్మను దానం చేయడము, ఈ నరదృష్టికి దిష్టి తీయించుకోవడము, కాళభైరవ స్వామి మెడలో గారెల మాల వేసి దానం చేయడం వల్ల అదృష్టం మీకు అద్భుతమైన యోగం కలిగిస్తుందని చెప్పి గమనించాలి.